ఆటలు పోస్తున్నాము, బోనాలు చేస్తున్నాము. మైసమ్మ తల్లికి ఇప్పుడు బోనం తీసుకొని వెళ్తున్నామండి. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. నైట్ సీదా కట్టుకున్నాం కదా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. దావత్ ఎన్నో చేసుకుంటాం. మీరు మీ ఆశీర్వాదం వల్ల ఇలా మేము పొజిషన్ లో ఉన్నాం. హలో గైస్, దిస్ ఇస్ మీ యువర్ కౌశిక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే కౌశిక్ అఫీషియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే కొద్దిగా మాకు స్పెషల్ డే. రోజు మంచిగా ఏంటంటే అచీవ్మెంట్ డే అన్నమాట. ఈరోజు ఒకటి ఏంటంటే మనము మన బిజినెస్ ఏదైతే ఉందో, అంటే యాక్చువల్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే మా డాడీది వచ్చేసి డైరీ ఫార్మ్ బిజినెస్ అండ్ నాది వచ్చేసి డీజే బిజినెస్ కదా. సో ఏంటంటే మా డైరీ ఫార్మ్ బిజినెస్ మొన్నటిదాకా ఎట్లుండే అంటే 2 ఆవులు 3 ఆవులు ఇంటికాడ ఏంటంటే మనకి షెడ్ ఇంటికాడ ఉంటుండే ఫస్ట్. సో ఇప్పుడు ఏంటంటే మనం షిఫ్ట్ చేస్తున్నాం. మనం ఏంటంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ వేసినాము. ఒక 10-15 కౌస్ ఇట్లా వచ్చేటట్టుగా మేము డైరీ ఫార్మ్ అనేది ఒక దగ్గర రెంట్ తీసుకొని అక్కడ మొత్తం కట్టి చేసి మొత్తం రెడీ చేసినాము. సో ఈరోజు ఇనాగ్రేషన్ అన్నమాట. ఈరోజు పూజ ఈజ మొత్తం ఉంది. సో మనల్ందరూ వచ్చేసారు. మీకు చూపిస్తా మొత్తం ప్రాసెస్ ఎట్లుందో. మా వాళ్ళంతా లోపల చేస్తారు పూజ ఇట్లా అంతా, అంటే బోనాలు ఇట్లా పూజించడం అవన్నీ. సో మీకు ఇంత ముందుకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మన దగ్గర ఏదేమన్నా కానీ యాట ముక్క సుక్క కంపల్సరీ ఉంటది అంటున్నా కదా ఖాళీ. యాట ముక్క సుక్క కంపల్సరీ ఉంటది అంటున్నా కదా ఖాళీ. వాడున్నారంతా మాలు. సో చెప్పాల్సింది ఏంటంటే ఈడ మైసమ్మ తల్లి గుడి ఉంది. జేబులో కట్ట మైసమ్మ తల్లికి జై. మైసమ్మ తల్లి గుడి. సో అమ్మవారికి ఈడ ఒక బోనము అండ్ ఇక్కడ ఒక అమ్మవారికి యాట కోసేడుతుంది. మైసమ్మ తల్లి నవ్వుతూ వచ్చింది, మైసమ్మ తల్లి నవ్వుతూ వచ్చి. సో గైస్ ఫైనల్ అయితే పోదాం. అడుగుతే మీకు చూపిస్తా ఎట్లా వాళ్ళు మొత్తం గడబడి ఉన్నారు. ఎందుకంటే కట్టుకోవడం వల్ల నిన్ననే బక్రీద్ ఉండే కదా, కట్టుకోవడం అందరు బిజీ ఉన్నారు. సో వస్తున్నట్టు అయినా గురించి లేట్ అయినా విఐపీ అయిపోయింది మనకి. అది లేట్ లా కట్టుకైనా కూడా. సో ఇది మన ఫైనల్. మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు, మైసమ్మ తల్లి. ఫైనల్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. మొత్తం రెడీ చేసేసారు. మన ఇట్లా పూజించేసి మొత్తం రెడీ పెట్టారు. ఏమో అంటుంది అత్త. ఏమైంది మైక్ లోనా? సో ఇవాళ లేట్ చేయకుండా మనం మూడు తీద్దాం. మొత్తం ఏం చేయం కదా అనేది కట్టనే రావాలి. నువ్వే పోయాలా ఇక మా భారతమ్మ అయితే మన్మల్లోకి ఎత్తుకొని కూర్చుంది. భారతమ్మకి ఎడికి పోయినా ఒకటే డ్యూటీ ఉంటుంది, ఎత్తుకొని కూర్చోవాలి. మళ్ళీ ఏం చేస్తారు పోయి ఏజ్ లా పిల్ల మన్మలతోనే ఆడుకోవాలి. కూర్చుండు పెద్ద మన్మడు. హాయ్ ఫ్రెండ్స్. సో మా డాడీ ఏమో చెప్తాడంట. ఆగరా నువ్వు మంచి చెప్తాడు. నువ్వే మంచి అరే 2 ఆటలు పోస్తున్నాము, బోనాలు చేస్తున్నాము. మైసమ్మ తల్లికి ఇప్పుడు బోనం తీసుకొని వెళ్తున్నామండి. మీరు మాతో రండి. తర్వాత మైసమ్మకు బోనం అయిన తర్వాత ఇక్కడ పోచమ్మకు చేస్తాం. అందరూ చూసి మా వీడియో చూసిన వాళ్ళందరూ మా ఇన్విటేషన్ అందరూ మాకు అందరు మమ్మల్ని ఆశీర్వదించండి.
మరి చల్లగా ఉండాలని ఆశీర్వదించండి. మరి మా ఇంటికి వచ్చి భోజనాలు చేసుకోండి. మా ఆహ్వానం స్వీకరించి వచ్చి భోజనాలు చేసుకొని పోండి అందరు. ప్రిపేర్ అయిపోయింది మంచిగా. ఫైనల్ అయితే మొత్తం సెట్ అయిపోయింది. మా మమ్మీ బోనం ఎత్తుకుంటుంది, ఎత్తుకుంటుంది, ఊగుతుంది ఇక. ఊగుతుంది ఇక, డాన్స్ ఆడుతుంది ఇక. తేరా భాయ్ నన్ను తీసుకో. నేను కోసి ఇక దావత్ కాదు, ఇద్దరు ఓన్ తీసుకోవాలి. అర్థం అవుతలేదు నాకు. అది మనం చిన్న ఉన్నప్పుడు చేస్తున్నాడేమో స్కూల్లో. అది ఇంకి పింకి పాంకి ఫాదర్ అదే డాంకీ డాంకీ డై ఫాదర్ డై, దాని తర్వాత ఇంకి పింకి పాంకి మేక పింకి డై ఫాదర్ డై, దాని తర్వాత ఇంకి పింకి పాంకి మేక డై కోయి కోయి. అవాడ పెట్టిన అది అది ఆడనే ఉండని అమ్మా, వేరే తీసుకోపతి ఈశ్వరాకు తీసుకుంటే ఇదే అదే ముంగ తీసుకురావాలి దానికి. ఏ ఆట ఎవరు పట్టుకుర్రు? పట్టుకున్నా తను మళ్ళీ ముంగట్రా మళ్ళా పాట. అరే పాటలు మెల్ల మెల్ల ఎవరు? అరే సేమ్ కట్టుకొని లెక్కనే ఉన్నారా నువ్వు? సేమ్ పండు కోతి లెక్కనున్నోరా. అయ్యో దీపం ఎందుకు కొడుతున్నా దానికి? మీకు వద్దుదని చెప్పి దాన్ని కొడుతున్నా. డిచ్చా కొడితే అల్లాకు బచ్చాగారే అనాలే మన. డిచ్చా కొడితే అల్లాకు బచ్చాగారే అనాలే మన. అరే ఇప్పుడు దాన్ని కోస్తుర్రా. హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చెప్పు. చెప్పదంట బ్రో. సబ్స్క్రైబ్ అని చెప్పి కోయి కోయి సబ్స్క్రైబ్ చెప్పు బ్రో. టీవీలో ఆమె రాదా? ఆమె கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃபே ரொம்ப சாரோ మంచిగా మంచిగా కదా మంచిగా అక్కడ అయితే ఇంకా వాడు సగం పడ్డది ఆల్రెడీ నా చేతులు. చూసి నువ్వు ఇచ్చిన వాడడానికి నేను కవర్ అవుతుంది బ్రో. నా హైట్ కి ఏదైనా జాగా కిడ సరిపోతుంది చెప్పు. సార్ ఇక్కడ కూర్చుంటా. ఐసాలా పోయేది ఉండాలి. మొత్తం అందరూ పోయేది. ఏమన్నా నాలుగు ఏడొస్తుంది. నాలుగు అయిపోయింది డేటా. ఇంకా మిగతాయి కదే పోయేది 9 మంది ఇస్తుంది సార్. అతని పోనీ రాలే పెళ్ళే ఉన్నట్టు పెళ్ళే ఉంది అంతే. సాగ పోయాలి. ఇంకోటి ఒకటే కొట్టు రెండు అంటారు.
మైసమ్మ తల్లి రావే మా బాధలు ఎడబాపంగా కదిలి రావే గంగా దీపాల వెలుగుంటే చలో గాయస్ చూద్దాం పని ఎక్కడ దాకా వచ్చినాయో. కౌశిక్ వాళ్ళ మమ్మీని ఇంటర్వ్యూ తీసుకున్నాం. ఏం చేస్తుంది మీ కొడుకు? పని చేయడం ఏం చేయడైనా ఏం చేస్తున్నా పని చేస్తున్నాడు మా అన్ని మాటలు తెలుసా? అన్ని ఏం మాటలు లేదు, అన్ని పొద్దు వెళ్తాడు, నుంచి అసలు ఏం చేస్తున్నాడు. పని రోజు చేయడు. వచ్చి పని చేస్తున్నాడు. లోపల పోయి చూస్తే తింటున్నాడు. లే, రోజు పని చేస్తున్నాడు. చూసినా ఒక్క మాట రావు. అవును. చూసాం నా ఇలా నమ్మద్దు. తింటున్నాడు. అరే వేసిస్తారా నీకు? తింటున్నాడు. పని చేస్తున్నాడు. తింటున్నాడు లేకుండా పని చేయరు అంటే ఫోన్లు పట్టుకొని చూస్తారు. పని ఎవరు చేస్తారు? కాదు వీడు మంచిగా ఒకసారి చెప్తున్నాడు. కొత్త బట్టలు తీసుకున్నావు ఇవే మైలా బట్టల మీద తిరుగుతున్నాయి. కొత్త బట్టలే మంచి బట్టలు ఏంటంటే ట్రెడిషనల్ జర పూజ గీజ ఉంది కాబట్టి ఏంటంటే బట్టలు ఇవి వేసుకొని ఉన్నా కుర్తా. పని అయిపోయినాం కదా మనం వేసుకోరా. అదే కొంచెం మస్తు పని చేసింది మావాడు. ఆట గీట పట్టుకున్నాడు. అయిపోయింది సన్మానం చేసింది మావాడు. నడు 101 పెట్టేసాడు. ఇక్కడే వేసి పెట్టాలి మాట్లాడతారు. వీడు నైట్ వేసుకొచ్చి సీడ కట్టుకున్నాం వీడియో సో గాయస్ ఇది ఇక్కడే మాట్లాడతాడు. మీకు బ్లాక్ చీర వచ్చిన ఆయన కోసం బ్లాక్ చీర చూసుకుంటే అప్పంచెల్ మస్తు కష్టపడుతుంది. మీరు చూసుకుంటా అది పెట్టారా? ఇదే పెడతాం రా. చేయి పెట్టాలి. చేతితో చేపెట్టి కలపాలి. ఇంకా 500 అడ్డం మీద పట్టుకొచ్చినాం. ఉండడానికి గుంటలు రావంట. తిరిగి 500 అంటే పట్టుకొచ్చినాం. 500 చాలా తక్కువ. అరిపొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా అంతోరు మీదత్తుండు కారు మీదత్తుండు చీమ ఇట్లా పోసుకుంది. చీమలో పోసుకుంది. అది తిండు. కూర అంటారు. కూర తినే కూర. యాక్టింగ్ లో ఏం రాదు. పట్టుకొని చేస్తున్నాడు. ఇవన్నీ ఇడే తింటారు. పెరుగుంది. పెరుగుందంట. వైట్ రైస్ తిన్న వాళ్ళ కొరకు ఏమంటారు అడగదు. అలా గురించి స్పెషల్ గా వైట్ రైస్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్. సో ఆక్ పాక్ కరేపాక్ లో చెప్పావు. అట్లా కాదు. కొంతమందికి ఇష్టం ఉండదు. అలాగే వైట్ రైస్ పనికి అంటే ఇంకా ఇది కూడా పప్పు సాంబార్. ఇదేంటి చెప్పు వంటలో నేను మసాలా
జర కొంచెం అండ్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ బగారన్నం. బిర్యానీ అంటావు అనుకున్నా. ఇది వచ్చేసి మన 10 kgs. ఇప్పుడు వీడియోలో చూసి ఆడేదిన్నాడు. ఏంటంటే ఇక్కడ చూపిస్తాం. అభిషేక్ భాయ్ పొద్దున్న రారా అంటే ఇప్పుడు వచ్చిండు గలీజోడు. కటింగ్ కాడ లేట్ అయిందంట, లైన్ ఉండదంట కటింగ్ చేసుకునేకి. ఆడ లేట్ అయిపోయి మళ్ళీ జిమ్ కి వేసి వచ్చిండు. నాట్ ఫైన్. మనం ఇల్వలేమని చెప్పి అందరూ సాడ్ ఉన్నారు. చుట్టాలందరూ వచ్చిండ్రు, అందరు భోజనాలు తాగే వాళ్ళు తాగుతున్నారు. బగారా రైస్, దాల్చా, ఆలు కుర్మా, బగారా రైస్, వైట్ రైస్, బోటి ఫ్రై అన్ని అయిపోయినాయి. అందరు తినేవాళ్ళు కూర్చునే వాళ్ళు పోటీ అయిపోయింది. ముచ్చట పెట్టే వాళ్ళు ముచ్చట పెడుతున్నారు. మీరు కూడా రండి మాతో పాటు, మీరు కూడా. గాయ్స్ ఇప్పుడే పోటీ అయిపోయింది, మళ్ళీ రమ్మంటారు. జల్దీ రాకుండా జల్దీ మటన్ ఉన్నంత చెప్పట్లేదు. అరే ఉందిరా తీసి పెట్టిన పక్కకి. అయ్యా, మంచి బాటిల్ పెట్టుకొని కూర్చున్నప్పుడు తీసామని పక్కన పెట్టుకుని బాటిల్ గాయ్స్. మన బర్త్డే అయింది కదా వీళ్ళ తమ్ముంది. చెప్పు, మీ తమ్ముంది బర్త్డే అయిందా? చెప్పు, అడిగినావా? కేక్ మిలగలే బర్త్డేలో? ఉన్నాడు. ఉన్నావా? మబ్బులు ఉన్నావా? అత్త వాళ్ళకి ఏం చేయలేదు కదా. పని చెప్తే చేయలేడు. ఇది ఒక మంచి ప్రూఫ్. పని చేయరా అంటే చేయలేదు. రీక్యాప్ పెట్టాలి. పని చేయరా అంటే ఎట్లా చేసి तांबडी चांबडी चमकते उन्हात लका 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 మమ్మీ చికెన్ మటన్ తినదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ చూసుకోవచ్చు. అరే అంకిత్ అరే దొంగ రే, అరే తీసుకోవడానికి మళ్ళీ చూద్దాం ఎవరికి ఇస్తుంది చూద్దాం. వీడు ఎంత దొంగ అంటే ఉరుకుతుంది. ఇక మన మొత్తం చూస్తే మొత్తం జాతర నడుస్తుంది. బాటిల్ ఇటం దిగిరే అంటున్నా. కానీ మీరు కూడా వస్తే మీకు కూడా అనిపిస్తుంది కానీ మీరు రాలేరా. అదే జర ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,000 దగ్గర ఉంది మన సబ్స్క్రైబర్స్. అదే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటారు. తీసుకుంటే దావత్ ఎన్నో చేసుకుంటాం. మీరు మీ ఆశీర్వాదం వల్ల ఇలా మేము పొజిషన్ లో ఉన్నాం. అండ్ ఏంటంటే ఇట్లాంటి డైరీ పెట్టినాం మేము. అండ్ సరే చెప్తా దీని గురించి. ఇంకా మీకు దీని పెద్ద స్టోరీ నేను ఇంకా అలా చెప్పేది. ఎప్పుడు ఉడకబెట్టి నయ్యం నాకు ఇంటి పోయిన బట్టలు సో ఇక్కడ తీసుకుంటే మా సాగన ఎంతమంది నా బర్త్డేలో చూసింది కదా. ఈయన ఎమ్మెల్యే అన్నమాట. ఇక్కడ మన చిత్రంబాగ్ ఎమ్మెల్యే ఆయన. గ్లాస్ నా దగ్గర డబ్బులు తీసుకున్నావు. అవి తీసుకున్నావు లేలే. ఇప్పుడు నీ దగ్గర అయ్యా ఏది గ్లాస్ లా అక్కడ కాడికి ఏంటి ఓ బాయ్ కెమెరా సही తీస్తున్నాం. ఇప్పుడే మా మామయ్య ఇది ఏంటంటే అప్పుడప్పుడు జర కరెంట్ లేని దగ్గర కూడా కరెంట్ పెడతాడు. ఎందుకంటే ఆయన ఎలక్ట్రీషియన్. సలావాలేకం ఎప్పుడైనా కలిసి సలావాలేకం చెప్తాడు. ఈయన వచ్చేసి మన ముషిరాబాద్ ఉంటాడు. ఏం చేస్తాడు ముషిరాబాద్? చెప్పిన కరెంట్ లేని దగ్గర కరెంట్ పెడతాడు అని చెప్పి.
అది ఒక డైలాగ్ ఉంటుంది సుయినా కుస్తీ సబ్బల్ కుసాతో అని చెప్పి అట్లా అన్నమాట. ముందుగా ఒక్కరు మళ్ళా తెరిసుంచే పిల్లని ఇంటి తలుపులు అచ్చి పెట్టి చూస్తానా కొత్త టెస్టరు. మ్యాచింగ్ అయితే మ్యాచింగ్ ఇద్దరు మ్యాచింగ్. ఇప్పుడు మన బిజినెస్ ఏది, మన మ్యాచింగ్ ఉంటేనే మనకి మ్యాచ్ అవుతుంది. మళ్ళీ లేకపోతే ఎడికల్ మ్యాచ్ అవుతుంది చెప్పు. దొడ్డిలకి మన ఆవుకి తీసుకొచ్చినాం అంటే గర్భప్రవేశం అంటే మనం ఎగ్జాక్ట్ ఇంట్లో పోతాము. సో అట్లా పూజ కంప్లీట్ అయిపోయినాక మనం మన ఆవుకి అనేది తీసుకొస్తాం మనం వాడు దొడ్డిలకి. బాయ్ ఆయన మెల్లగా ఇంటికి పొద్దు నుంచి బట్టలు వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోండు. ఇగో అన్న చెల్లెళ్ళగా కనిపిస్తుంది. ఇక ఆయన చెల్లె ఈయన అన్న సేమ్. వదిలేసిన నువ్వే పట్టుకో. అయిపోయి ఏమైనా ఇచ్చు. అక్కడ చూపిరా. నువ్వు చెప్పులిప్పు ఫస్ట్. చెప్పులిప్పు ఫస్ట్. ఏమైంది బుజ్జేది రావాలమ్మా రావాలి. కట్నం పెట్టి పోయించారు. ఎప్పుడు తీసుకొస్తాం? మెస్త్రి మొత్తం కాంట్రాక్ట్ అపార్ట్మెంట్ మెస్త్రీ కట్టింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. పాడిచ్చే గోవులకు పసుపు కుంకం పని రైట్ కలర్ పెట్టు. రైట్ కలర్ రా తల్లిరా. వెరీ గుడ్. ఇలా అవన్నీ ఉన్నాయి రా. వేసేస్తాయి నోట్లో పెట్టేస్తాయి. అంకిత్ అన్నం పెట్టి అమ్మవారికి పెట్టింది. గుమ్మడికాయ కదా. సరే అంటే జరగా మా కొంచెం దగ్గర పెట్టి అంకిత్ దగ్గర డీజే పాయింట్ అది. డీజే పాయింట్ ఏమన్నా కూర్చో. సో అయితే ఇప్పుడు మా మమ్మీ చెప్తాను ఒకసారి ఇందాం మనం. గోమాతని గృహప్రవేశం చేయించాము. గోమాత లోపలికి వచ్చేసింది. మా ప్రోగ్రామ్ ఈ రోజుకి అయిపోయిందండి. అది షెడ్డు కట్టడము గృహప్రవేశం అన్ని అయిపోయినాయి. అందరు తాగిరు తిందరు. అందరు ఎవరిళ్ళలో వాళ్ళు గోమాతని తెచ్చేసినాము. మేము కూడా భోజనాలు చేసుకుని వెళ్ళిపోతాం. బాయ్. సార్ అందరికి చెప్పి అందరు హాయ్ చెప్తారు. హాయ్ హాయ్ చెప్పండి అందరూ. హాయ్ బాగా చెప్తారు. ఇప్పుడు పోతురాలు మటన్ చికెన్ మాకు దొరకలే. చికెన్ సంథింగ్ వాడు చెప్తాడు ఇంగ్లీష్ లో చెప్తాడంట. ఇద్దరు అన్న చెయ్యో ఇలా తాగిన తమ్ముడు ఇలా లక్క సేమ్ మ్యాచింగ్ నచ్చింది. అలా అన్నమా తీసేసి బోనమన్న మొత్తం సో ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే ఇలా చేసిరా లాస్ట్ వరకు. సో ఫైనల్లీ మనం ఇప్పుడు ఫుల్ స్టెప్ మనం చేస్తాం ఇప్పుడు. సో ఈ స్టెప్ నుంచి సక్సెస్ అవ్వాలంటే మీరే నాకు సపోర్ట్ చేయాలి. సో మీరు ఏంటంటే లైక్ చేస్తే షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. కానీ నాకు సబ్స్క్రైబ్ చేయాలి కానీ సపోర్ట్ చేయాలి యూట్యూబ్ లో. నచ్చిన బిజినెస్ కూడా సపోర్ట్ చేయాలి. రైట్ బాయ్.